సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఓటీటీలో ఓ కోకిల ముందే కూసేసింది. సినిమా ఫ్లాప్ అయితే ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడకుండానే స్ట్రీమింగ్ అయిపోతూ ఉంటాయి. సంక్రాంతి బరిలో అందరికంటే ముందే దిగి రిలీజ్ అయిన 4 వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆ సినిమా ఏంటి? ఎందుకు ముందే రావాల్సి వచ్చిందో చూద్దామా? శంకర్తో సినిమా అంటే బడ్జెట్ అంచనాలు మించడం గ్యారంటీ. ఒక్కోసారి డబుల్ బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. వరుస ఫ్లాపుల్లో ఉన్న శంకర్ డైరెక్ట్ గా తీస్తున్న తెలుగు సినిమా గేమ్ చేంజర్ తో ఫామ్ లోకి వస్తాడు, హిట్ కొడతాడు అనుకుంటే మరోసారి ఫ్లాపే ఇచ్చాడు. ఓవర్ బడ్జెట్ కారణంగా గేమ్ చేంజర్ బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది. పాన్ ఇండియాగా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ ను 223 కోట్లకు అమ్మితే 109 కోట్ల షేర్, 200 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. 114 కోట్లు నష్టాలు చూడాల్సి వచ్చింది. సినిమాను 3 ఏళ్లు కాకుండా ఏడాదిలోగా తీసి పాటల కోసం 75 కోట్లు ఖర్చు పెట్టకుండా ఉంటే ప్రాఫిటబుల్ మూవీ అయ్యేది. పాట క్యాచీగా, మెలోడీగా ఉండాలే గాని ₹1 కోటి సెట్ వేసి తీసినా సూపర్ హిట్ అవుతుంది. తమన్ అందించిన ట్యూన్స్ ఆకట్టుకోలేదు. పాటలను డిఫరెంట్ గా, రిచ్ గా తీస్తాడన్న పేరుని శంకర్ నిలబెట్టుకోవాలని చూశాడే గాని కథను పట్టించుకోలేదు. నా దారి విఎఫ్ఎక్స్ అంటూ 75 కోట్లు ఖర్చు పెట్టి సినిమాకు బడ్జెట్ ను గుదిబండగా మార్చేశాడు. రాజమౌళిలా శంకర్ హిస్టారికల్ మూవీ తీయలేదు. గేమ్ చేంజర్ ను బర్నింగ్ టాపిక్స్ తో సోషల్ మూవీగా తీసినా భారీగా ఖర్చు పెట్టించాడు. చివరికి నష్టాలు తీసుకొచ్చి కాస్ట్ ఫెయిల్యూర్ మూవింగ్ చేశాడు శంకర్. ఇదే సినిమాను 150 నుంచి 200 కోట్లతో తీసి 100 కోట్లకు థియేట్రికల్ రైట్స్ కమ్మితే సంక్రాంతి హిట్ మూవీస్ లో నిలిచేది. ఫ్లాప్ కావడంతో 4 వారాలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది. సినిమా ఈ నెల 7న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని స్టార్స్ ని అడిగితే చెప్పడం కష్టమంటారు, అందరూ అంటారు. కానీ బాలయ్య మాత్రం తన ఫేవరెట్ హీరోయిన్స్ ని లైన్ ఆఫ్ ఆర్డర్ లో ముగ్గురిని చెప్పేశాడు. వాళ్ళెవరో చూద్దామా? బాలకృష్ణ ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా సన్నిహితుల సమక్షంలో గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. బాలయ్య అక్కా చెల్లెలు అన్స్టాపబుల్ షోలా బాలయ్యను ఇంటర్వ్యూ చేసి సీక్రెట్స్ రాబట్టారు. నటించిన హీరోయిన్స్ లో ఫేవరెట్ ఎవరు అంటే విజయశాంతి, రమ్యకృష్ణ, సిమ్రన్ పేర్లను చెప్పాడు బాలయ్య. బాలకృష్ణ, విజయశాంతి కాంబినేషన్ లో 15కు పైగా సినిమాలు వచ్చాయి. బాలయ్యతో ఎక్కువ మూవీస్ చేయడమే కాదు, వీరిద్దరిది సక్సెస్ఫుల్ కాంబినేషన్. ఈ ఇద్దరు కలిసి నటిస్తే ఫ్యాన్స్ కి పండగే. దేశోద్ధారకుడు, మువ్వ గోపాలుడు, ముద్దుల మామయ్య, రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్ వంటి సూపర్ హిట్స్ వచ్చాయి. బాలయ్య ఈ మధ్య కాలంలో వరుసగా 4 హిట్స్ కొట్టినా ఆనాటి జనరేషన్ హీరోయిన్సే ఫేవరెట్ గా నిలిచారు. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు హిట్స్ తో బాలయ్య, సిమ్రాన్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ పెయిర్ గా నిలిచింది. తెలుగులో స్టార్ హీరోస్ ఎవరు అంటే ఒకరేంటి, చాలా మందే ఉన్నారు. సీనియర్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున మినహాయిస్తే ప్రభాస్, బన్నీ, మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియాను ఏలుతున్నారు. తమిళంలో మాత్రం స్టార్ ఒక్కరూ లేరు. అదేంటి, కోలీవుడ్ లో స్టార్ లేకపోవడం ఏంటి అనుకుంటున్నారా? హావ్ ఎ లుక్. తమిళంలో స్టార్స్ కనుమరుగైపోతున్నారు. సీనియర్ స్టార్స్ కమల్ హాసన్, రజనీకాంత్ కాకుండా 2 స్టార్స్ ఉన్నారు. ఒక్కో సినిమాతో 300 కోట్లు రాబట్టే ఇలై దళపతి ఉన్నాడు. ఎప్పుడో ఓసారి కనిపించినా మంచి వసూళ్లు రాబట్టే స్టామినా అజిత్ కు ఉంది. సూర్య, శివకార్తికేయన్, కార్తీ వంటి హీరోలకు క్రేజ్ ఉన్న అజిత్, విజయ్లా భారీ ఓపెనింగ్స్ రాబట్టలేరు. ఫ్లాప్ అయినా మినిమం వసూళ్లు తీసుకురాలేరు. తమిళ స్టార్ హీరోలు విజయ్, అజిత్ యాక్టింగ్ కి దూరమవుతున్నారు. అజిత్ కు నటించడం కంటే రేసులంటేనే ఎక్కువ ఇష్టం. కార్ రేసింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ సినిమాలపై కనిపించడం లేదు. దీంతో సినిమాకు 1.5 గ్యాప్ వస్తోంది. ఏదో నటించాలి కాబట్టి నటిస్తున్నాడా అన్నట్టు అజిత్ కెరియర్ సాగిపోతోంది. కోలీవుడ్ లో మరో స్టార్ హీరో విజయ్ దృష్టి రాజకీయాలపై పడింది. పార్టీని కూడా ప్రకటించేశాడు. 2026 ఎలక్షన్స్ లో పోటీకి దిగడంతో చివరి సినిమాగా జననాయగన్ చేస్తున్నాడు. ఆ తర్వాత యాక్టింగ్ కు గుడ్ బై చెప్పేసి రాజకీయాలతో బిజీ అయిపోతాడు. రేసింగ్ అంటూ అజిత్, పాలిటిక్స్ అంటూ విజయ్ లాంటి స్టార్స్ తమిళ తెరకు దూరం అవుతున్నారు. ఈ లెక్కన సీనియర్స్ కమల్ హాసన్, రజనీకాంత్ యంగ్ స్టార్సే. ఈ ఇద్దరు వరుస పెట్టి సినిమాలు చేసేస్తున్నారు. రజనీకాంత్ కూలీ సెట్స్ పై ఉండగానే జైలర్ 2 మొదలు పెట్టడానికి రెడీ అయిపోయారు.
ఇక కమల్ హాసన్ విక్రమ్ హిట్ తర్వాత క్రేజీ స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం మణిరత్నం థగ్ లైఫ్ లో నటిస్తున్నాడు. భారతీయుడు 3 రిలీజ్ కు రెడీగా ఉంది. కల్కిలో కంటే కల్కి 2లో లెంగ్తీ రోల్లో కనిపించనున్నాడు కమల్. అజిత్, విజయ్ సినిమాలు ఫ్లాప్ అయినా మినిమం ఎంతో కొంత రాబడతాయి. విజయ్ లాస్ట్ మూవీ గోట్ నిరాశపరిచింది. సినిమా బ్రేక్ ఈవెన్ కాకపోయినా 300 కోట్ల మార్క్ ని దాటింది. అయితే కమల్ హాసన్, రజనీకాంత్ సినిమాలు బాగుంటే 500 కోట్ల మార్క్ ని దాటుతాయి. ఫ్లాప్ అయితే మాత్రం 100 కోట్లు రాబట్టడం కూడా కష్టమే. 2023-2024 సమ్మర్ లో పెద్ద హీరోస్ మొహం చాటేసిన 2025 సమ్మర్ మామూలుగా ఉండదు. క్రేజీ ప్రాజెక్ట్స్ తో థియేటర్స్ దద్దరిల్లిపోతాయంటూ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. తీరా సమ్మర్ దగ్గరకు వచ్చేసరికి ఒక్కొక్కరు చేతులు ఎత్తేస్తున్నారు. ఈ లెక్కన ఈ సమ్మర్ కూడా వెలవెలబోతోందా? పెద్ద హీరో బొక్కలు కనిపించరా? సమ్మర్ స్లాట్స్ అన్ని బుక్ అయిపోయాయి. థియేటర్స్ అన్ని కొత్త సినిమాలతో కళకళలాడిపోతున్నాయి. ఈ జోరు చూస్తుంటే సమ్మర్ సందడి మామూలుగా ఉండదు అనిపిస్తోంది. అయితే 3 పెద్ద సినిమాలు డ్రాప్ అయ్యేలా ఉండడంతో చివరికి మిగిలేవెన్ని అన్న డౌట్ వస్తోంది. 23-24 సమ్మర్లో స్టార్స్ చేతులెత్తేసిన 2025 సమ్మర్ ఆశలు రేకెత్తిస్తోంది. రాజాసాబ్ ఏప్రిల్ 10న వస్తోందని ప్రకటించిన ప్రభాస్ కాలికి తగిలిన గాయం కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఏప్రిల్ 10న రావాల్సిన రాజాసాబ్ ఆగస్టుకు వెళ్లిపోనుంది. పవన్ కళ్యాణ్ ఏడాది నుంచి కెమెరాకు దూరంగా ఉన్నాడు. 2 నెలల క్రితం హరిహర వీరమల్లు సెట్స్ పైకి రాగానే మార్చి 28న రిలీజ్ అంటూ ప్రకటించారు. అయితే వరుస పొలిటికల్ మీటింగ్స్ తో బిజీగా ఉన్న పవన్ డేట్స్ ఇవ్వలేకపోవడంతో హరిహర వీరమల్లు షూటింగ్ అనుకున్న టైంకి పూర్తి కావడమే కష్టం. మార్చి 28న హరిహర వీరమల్లు రాదన్న కాన్ఫిడెన్స్ తో విజయ్ దేవరకొండ ఖర్చీఫ్ వేశాడు. గౌతమ్ తెన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను మార్చి 28నే రిలీజ్ చేస్తూ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కాకపోవడంతో మే 30కు వెళ్లిపోయింది. సంక్రాంతికి రావాల్సిన చిరంజీవి విశ్వంభర సమ్మర్ కి వెళ్లిపోయింది. షూటింగ్ చివరి దశకి చేరిన ఎక్కువ భాగం విఎఫ్ఎక్స్ వర్క్ ఉండడంతో ఎప్పుడు పూర్తవుతుందో తెలియని సిచ్యువేషన్స్ లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. మే 9న వస్తోందంటూ ప్రచారం సాగుతున్నా నమ్మకం కుదరడం లేదు. సమ్మర్ కు రావాల్సిన స్టార్స్ అందరూ చేతులెత్తేశారు. ఇక మిగిలిన ఒకే ఒక ఆప్షన్ చిరంజీవి. జగదేక వీరుడు అతిలోక సుందరి మే 9న తుఫాన్ లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద తుఫాన్ సృష్టించింది. అదే రోజు రిలీజ్ చేస్తే సెంటిమెంట్ గా కలిసొస్తుందని నిర్మాతలు అనుకుంటున్నారట. ఒకవేళ విశ్వంభర మే 9న మిస్ అయితే ఈ ఏడాది కూడా స్టార్ లేకుండా సమ్మర్ వెళ్లిపోతుంది. ఒకవేళ ఇదే డేట్ కు చిరంజీవి రావాలని ఫిక్స్ అయితే మే 9న రావాల్సిన రవితేజ మాస్ జాతర మరో డేట్ చూసుకోవాల్సిందే. వచ్చే సమ్మర్ అంతా యంగ్ హీరోలదే. మార్చి చివరి వారం నుంచి మే వరకు యంగ్స్టర్స్ నటించిన క్రేజీ మూవీస్ క్యూ కడుతున్నాయి. నితిన్ రాబిన్ హుడ్ మార్చి 28న రిలీజ్ అవుతోంది. అనుష్క ఘాటి ఏప్రిల్ 18న వస్తోంది. మ్యాడ్ సీక్వెల్ మ్యాడ్ 2 మార్చి 29న రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఏప్రిల్ 10న సిద్ధు జొన్నలగడ్డ జాక్, 25న అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ థియేటర్స్ లోకి వస్తున్నాయి. తెలుగు సినిమా ఇప్పుడు శివన్ నామస్మరణ చేస్తోందా? ఫ్యాక్షన్, లవ్, యాక్షన్, ఫ్యామిలీ, ఫ్యాంటసీ ఇలా ఒక్కోసారి ఒక్కో జోనర్ హవా నడుస్తుంది. త్వరలో రిలీజ్ అవుతున్న సినిమాలు చూస్తుంటే శివారాధన కనిపిస్తోంది. ఆ సినిమాలేంటో చూసేద్దామా? భోళా శంకరుడు చుట్టూ తిరిగే కథే కావాల్సిన పనిలేదు. పాటలో కానీ సీన్లో కానీ శివయ్య కనిపిస్తూ సంథింగ్ స్పెషల్ అనేలా ప్రమోషన్ చేస్తున్నారు. చైతు, సాయి పల్లవి జంటగా నటించిన తండే లవ్ అండ్ ఎమోషనల్ మూవీని అయినా నమో నమః శివాయ పాటలో ఈ జంట భక్తితో ఊగిపోతుంది. ధనుష్, నాగార్జున, రష్మిక ముఖ్య పాత్రలో నటించిన కుబేర సోషల్ మూవీ కావచ్చు. కానీ ఫస్ట్ లుక్ లో శివపార్వతుల బొమ్మను చూపించాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. గ్లింప్స్ లో కూడా ఇదే స్టిల్ ఉండడంతో కథకు పరమేశ్వరికి ఏదో లింక్ ఉందా అన్న డౌట్ క్రియేట్ చేశాడు దర్శకుడు. అఖండతో పూనకాలు తెప్పించిన బాలకృష్ణ, బోయపాటి, తమన్ కాంబోలో తాండవం మొదలైంది. టైటిల్ థీమ్ తో రిలీజ్ చేసిన వీడియోలో పూనకాలు లోడింగ్ చేశాడు తమన్. సింహ, లెజెండ్ మాదిరి అఖండ కూడా యాక్షన్ మూవీని అయినా బాలయ్యను అఘోరాలా కొత్తగా చూపించి సక్సెస్ అయ్యాడు బోయపాటి. మరి అఖండ 2లో బాలకృష్ణను ఎలా చూపిస్తాడు అన్న ఆసక్తి నెలకొంది. భారీ అంచనాలకు తగ్గట్టు బాలయ్య క్యారెక్టర్ ను ఎలా డిజైన్ చేస్తాడు, సీక్వెల్ కథను మరింత ఇంట్రెస్టింగ్ గా ఎలా మలుస్తాడా అని అందరూ ఎదురు చూస్తారు. స్కంధ డిజాస్టర్ నుంచి బయటపడాలంటే బోయపాటికి అఖండ 2 హిట్ చాలా అవసరం కూడా. 15 కోట్ల మార్కెట్ లేని మంచు విష్ణు 100 కోట్లతో కన్నప్ప నిర్మిస్తూ శివయ్యపై భారం వేశాడు. సినిమాలో ఫిక్షన్ ఉన్నా చివరి 45 నిమిషాలు ట్రూ స్టోరీగా తీశామన్నాడు విష్ణు. ముఖేష్ తీసిన మహాభారతం చూసిన మోహన్ బాబు కన్నప్ప దర్శకుడిగా సజెస్ట్ చేశాడు. రుద్రగా ప్రభాస్, శివుడిగా అక్షయ్ కుమార్ నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ అవుతోంది.